హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఒక చిన్న ప్రోగ్రామ్ని కార్యక్రమాన్ని చేద్దామని చెప్పని అనుకుంటున్నామండి. అదేంటంటే ఇప్పుడు మొన్న వచ్చిన వర్షాలకి అదే వరదలోకి అక్కడ కృష్ణా కరకట్ట తెగి వాళ్ళ లంకలు మొత్తం మునిగిపోయినాయి కదా, వాళ్ళకి నా వంతుగా ఏదో చిన్న సహాయంగా ఒక 600 మందికి భోజనం తయారు చేసి తీసుకెళ్దామని చెప్పని అనుకుంటున్నాను. అది ఏమేం చేస్తానో చూద్దాం రండి. అల్లము చిన్నులపాయలండి. అంటే ముందుగా మనము ఏం చేద్దాం అనుకున్నామంటే వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. తర్వాత కుర్మా ఒకటి, పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నానండి. అందులోకి ఇదిగోండి 4 కేజీలు అల్లం తీసుకున్నాను, 4 కేజీలు చిన్నులపాయలు తీసుకున్నాను. మిగతావి చూపిస్తాను పదండి. ఇదిగోండి వాటిలో కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాను. టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలు, బీన్స్, చెక్క, లవంగా, ఇంకా ధనియాలు తీసుకున్నానండి. అది ఈ బంగాళదుంప కుర్మా చేయడానికి మా అక్కోళ్ళు వీళ్ళు కూడా చాలా హెల్ప్గా ఉన్నారు. రాత్రి నుంచి చేస్తానే ఉన్నారండి. మా అక్క, మా వదిన. బంగాళదుంప కుర్మాకి బంగాళదుంపలు స్టవ్ మీద వేసేసానండి, ఉడుకుతున్నాయి. లోపల అందరూ కూరగాయలు కోస్తున్నారు, చూశారు కదా, అందరూ కూరగాయలు కోస్తున్నారు. ఇదిగో వర్షం కూడాను బాగా వస్తుందండి. చూడండి వర్షం వస్తుంది. నేను బయట టెంట్ కూడా వేయించానండి. టెంట్ చూడండి, అవిగోండి అవన్నీ చేశాను. టెంట్ వేయించాను, వాటర్ అవన్నీ తెప్పించుకున్నాను. వర్షం పడిపోతుంది. అయితే పాపం వరద బాధితులు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆహారం అనేది కావాలి వాళ్ళకి. ఇప్పుడు మనం ఏది ఇచ్చినా కూడాను వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంత లోతు వరకు నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. వాళ్ళకి మెయిన్ కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి మాత్రమే కావాలి. అందుకని చెప్పని ఈ ఖర్చు అంతా నా ఒక్కదాందే కాదు, వేరే అతన్ని నేను అడిగానండి. అతను నాకు ఇచ్చాడు. అతను ఎవరు అంటే మా తమ్ముడు అమర్తలూరి రవీంద్రబాబు. అతడు అడ్వకేట్ అండి, హైకోర్టు అడ్వకేటు. తనకి ఒక మినిస్ట్రీ కూడా ఉందండి. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాడు. ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం వాళ్ళకి అని చెప్పని అనుకొని ఈ ఫుడ్ అనేది మేము ఇవ్వడానికి సిద్ధపడ్డాము. అంటే మొత్తం ఒక 600 మందికి మేము ఫుడ్ తయారు చేస్తున్నాము. అంటే నేనే తయారు చేస్తున్నాను. మాకి బంగాళదుంపలు ఉడికినాయండి, పక్కన పెట్టేసాను. అదిగో మా తోడుకోడలు అవన్నీ కడిగేస్తుంది, శుభ్రంగా ఆకులు అవన్నీ కడిగేస్తుంది. ఇప్పుడు మనము వెజిటేబుల్ బిర్యానీకి ఇదిగోండి ఈ డబరా పెట్టుకున్నాము. ఇది దగ్గరగా 30 కేజీలు ఉడికిద్ది అన్నారు. అయితే నేను ఒక 25 కేజీలకి వేస్తున్నాను. 25 కేజీలు అంటే ఒక 13 మానికలకి వేస్తున్నాను. అందులోకి 2 లీటర్లు ఆయిల్ పోస్తున్నాను. ముందు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు చెక్క, లవంగా వేసేసేద్దాం. లవంగాలు కొన్ని వేద్దాము, చెక్క కొంచెం వేద్దాము, బిర్యానీ ఆకు కూడా వేసేసేద్దాము. కొంచెం సిగ్గిపోయేది వేసేస్తున్నామండి. అది ఎర్రగా వేగనిద్దాము. ఇది తీసుకెళ్ళిపో. మనము అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. నెంబరు మా నెంబర్ మా దాంట్లో అది కింద పెట్టేసి అందరం చెప్పి ఇది బాగా వేగనిద్దాము. ఇప్పుడు మసాలా అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనం బీన్స్, క్యారెట్ వేసేసుకుందాం.
పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేసుకుందాం. నీళ్ళు వేసుకుందామండి. మిల్ మేకర్ కూడా వేసేద్దాం. కొత్తిమీర వేసుకుందాము. పుదీనా, కొంచెం చెక్క, లవంగ, ధనియాలు వేయించుకొని నేను ఇలా పొడి చేసుకున్నాను, అది కొంచెం వేసుకుందాం. వెజిటేబుల్స్ మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. కొంచెం నిండా 13 మానికలు బియ్యానికి నేను నీళ్ళు కొలుసుకున్నానండి. 13 మానికలకి 13 మానికలేమో వాటర్ పోసాను, 13 అర్ధలు 6:30 వాటర్ పోసాను. మొత్తం 19 మానికల దాకా వాటర్ పోసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు మానికి ఇలా గుప్పిడితో ఇలా పట్టుకొని వేయాలండి. ఇట్లా గుప్పిడి వేస్తే మానికి సరిపోయిద్ది. 13 గుప్పిళ్ళు ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని బాగా తెరలనిద్దాము. మూత పెట్టేసి తెరలనిచ్చుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుందండి. ఇప్పుడు మనము కుర్మా రెడీ చేసుకుందాం. అందులోకి ఆయిల్ పోస్తున్నాను. మనం అల్లం వేసుకుందాము. పెట్టేసి వేసుకుందాం. మసాలా వేగిందండి, శుభ్రంగా చక్కగా వేగిపోయింది. చూడండి, అది నూనె కూడాను పైకి వస్తుంది. ఇప్పుడు మనం బఠానీ మేకర్ వేసేసుకుందాం. వేసుకుందామండి. తర్వాత మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అందులో గరం మసాలా వేసేసుకుంటాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేద్దామండి. ఆ వచ్చే నీరుతో చక్కగా ఉడికిపోయింది. పసుపు వేసుకుందామండి. కొంచెం కారం కూడా వేసేద్దాం.
అయిపోయింది చూడండి. ఇప్పుడు మనము బియ్యం వేసేసుకుంటాం. బియ్యం శుభ్రంగా కడుక్కొని వాటర్ మొత్తం వంచేసుకున్నామండి. పోసుకుంటున్నామండి ఉడకడానికి. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకేనండి, ఇంతవరకు చాలా బాగా అందరం కలిసి చేసాము. ఏమేం చేసామో ఒకసారి చూద్దాం రండి. వెజిటేబుల్ బిర్యానీ, మిల్ మేకర్ కర్రీ, పెరుగు చట్నీ. ఇదిగోండి ఒకసారి చూడండి, మా వాళ్ళందరినీ చూడండి. అందరూ కలిసి నాకు ఎంతో సహాయంగా ఉండి రాత్రి నుంచి అందరం కూడా చాలా శ్రమ పడ్డాం. అసలు 600 మందికి చేయడం అంటే అది సామాన్యమైన పని కాదు. బయట ఎవరిని కూడా మేము పెట్టుకోవాలి. అసలు ఎవరి పని వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ ఎవరిని పెట్టుకోవాలి. ప్రతి పని కూడాను అందరం కలిసి చేసుకున్నాం. వరద బాధితులు చాలా బాధపడుతున్నారండి. అందుకే నాకు బాధ వేసింది. మీరు కూడాను మీకు తోచిన సహాయం చేయండి. ఇదిగో ఇంకా చేసాము రండి. ఇదిగోండి దిల్కుషు, అరటిపండు ఇవన్నీ కలిసి శ్రమపడి అందరం చేసామండి. మీరు కూడాను తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని, అదే మనమే ఆ పరిస్థితిలో ఉంటే మన కోసం ఎవరో ఒకరు చేస్తారు కనుక మీరు కూడా చేయండి. ఇప్పుడు మేమందరం కలిసి వాటిని ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ఉండాలని చెప్పని అందరూ కోరుకోండి. ముందు ప్యాక్ చేసేస్తాం. ఓకేనండి, మనం ఇంతవరకు ఇగో 600 ప్యాకెట్లు తయారు చేసేసాము. వంట చేయడంలో కానీ ప్యాకింగ్ చేయడంలో కానీ నాకు మా తోడు కోడళ్ళు కానీ అక్కోళ్ళు కానీ మత్తోళ్ళు కానీ అందరూ సహాయంగా ఉన్నారు. అదిగోండి మళ్ళీ పిల్లలు కూడాను, మన కుర్రాళ్ళు పిల్లలు యంగ్స్టర్స్ అందరూ కూడాను చాలా సహాయం చేశారు. కనుక ఇప్పుడు మనము ఎక్కడికైతే తీసుకెళ్తున్నామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనం కొల్లూరు సైడ్ లంకల్లోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఈ వీడియో ఇంతవరకు చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా ఉందనేది మరొక వీడియోలో మీతో నేను కలుస్తాను. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. में